పార్టీలన్నాక వస్తుంటాయి పోతుంటాయి అంటూ కవిత పార్టీపై రియాక్ట్ అయ్యారు కేటీఆర్. తమ ఫోకస్ మాత్రం ప్రజా సమస్యలు పోరాటాల మీదే ఉంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలు ఎక్సెప్ట్ స్టేట్ కమిటీ మినహా అన్ని కమిటీలను కూడా ఈరోజుతో రద్దు చేయడం జరిగింది. ఎందుకు అంటే కొత్త కమిటీలు వేసుకోవాలి, మెంబర్షిప్ వేయాలి. కాబట్టి దానికి మార్గం సుగమం చేయడానికి అన్ని కమిటీలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే గ్రామ కమిటీ నుంచి మొదలు పెడితే అన్ని కమిటీలు, జిల్లా కమిటీ దాకా అన్ని కమిటీలను కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం ఒక స్టేట్ కమిటీ మాత్రమే ఫంక్షనల్గా ఉంటుంది. ఆ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మెంబర్షిప్ కార్యక్రమానికి పోతాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా రెండు మార్గాల్లో చేస్తాం. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్. అంటే ఆన్లైన్ అంటే డిజిటల్ మోడ్లో, ఆఫ్లైన్ అంటే మరి పుస్తకాల ద్వారా, మెంబర్షిప్ పుస్తకాల ద్వారా రెండు మార్గాలుగా తప్పకుండా చేస్తాము. హైదరాబాద్ మహానగరంలో ఎండాకాలంలో కరెంటు సమస్య ఒకవైపు వేధిస్తూ ఉంది, దోమల సమస్య ఇంకోవైపు వేధిస్తూ ఉంది. అట్లాగే మంచినీళ్ళు ఇవాళ ఎక్కడో కాదు, కేసీఆర్ గారి ఇంట్లోనే మంచినీళ్ళ ట్యాంకర్ పెట్టుకుని నీళ్లు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఈ రకమైన వ్యవహారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి సామాన్యుడికి కూడా ఇదే కష్టం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక కుప్పకూలిపోయిన వ్యవస్థలు, మరి ప్రజలకు ఉన్న అవస్థలు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని జిల్లాల వారీగా ఎక్కడికక్కడ మరి మా నాయకత్వం సమావేశం అవుతుంది. ఆ కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా మీరు క్రియాశీలంగా పనిచేయకపోతే మాత్రం పార్టీ అన్ని పరిగణలోకి తీసుకుంటుంది. క్రియాశీలంగా ఉండండి, కార్యకర్తలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, సవ్యంగా పార్టీ ఇచ్చిన టాస్క్లు పూర్తి చేయండి అని చెప్పారు. చెప్పడంతో పాటు పార్టీ అన్ని గమనిస్తుంది, రేపు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటామని కూడా చెప్పారు. నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము. కాబట్టి మేము ఫోకస్ చేసేది ఈ దేశంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్క దగ్గబెట్టే సంఖ్యలో ఉంటాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో అయితే ఒక టీడీపీ, తర్వాత టీఆర్ఎస్, ఇంకే వేరే పార్టీలు ఏమి లేవు. ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్గా పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి పెద్ద పట్టించుకోదగ్గ విషయం ఏం కాదు.